హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలోని పిల్లలందరికీ, మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త. ఇప్పటిదాకా మీరు పాపం 15,000 పాయే, 18,000 పాయే అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నట్టున్నారు. పాపం చాలా రోజుల నుంచి మీకు రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పేసి కళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూస్తున్నట్టున్నారు కదా. సో మీ అందరి కోసం ఒక మంచి శుభవార్త అండి. అది చెప్పే ముందు మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఒక గొప్ప సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో మనకి ఇచ్చినటువంటి హామీలు కానీ భరోసా కానీ ఒకసారి గుర్తు తెచ్చుకునే ముందు నిమ్మల రామానాయుడు గారు ఆయన గురించి ఒక 2-3 విషయాల మీద చెప్పాలనుకుంటున్నాను. గతంలో భారతీ ఇసుక అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతో తోపుడు బండి పైన వీధుల్లో తిరిగి ఇసుకని కూడా గ్రాముల్లో అమ్మచ్చు కొనొచ్చు అని చెప్పి ఇసుక ఏ మాత్రం బంగారానికి తీసిపోదని చెప్పి ప్రజలకి కళ్లు తెరిపించినటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. అంతేకాకుండా రీసెంట్ గా బుడమేరు వరదల్లో బుడమేరుకి గండ్లు పడితే ఆ గండ్లని పూడుకలో చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు. అంతేకాకుండా తెలుగు వారన్నా, తెలుగు జాతన్నా, ముఖ్యంగా తెలుగు తల్లన్నా ఆయనకి ఎంతో గౌరవం, ఎంతో విశ్వాసం కూడా. దానికి నిదర్శనమే మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనే పాట. ఏంటంటే ఆయన తీసిన ప్రతి వీడియోలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. సో ఆయన యొక్క సామాజిక స్పృహ చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మనందరికీ ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారనే నమ్మకంతోనే మీకు ఈ ఆలోచన చెప్తూ ఉన్నాను. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి సూపర్ 6 ఉన్నటువంటి పాంప్లెంట్ ని ఇచ్చి ప్రతి ఒక్కరి చేతిలో పెట్టి పాంప్లెంట్ ని, ఇది బాండ్ పేపరు, ఈ బాండ్ పేపర్ మీ దగ్గర ఉంటే దానికి అదే పనులన్నీ అయిపోతాయి అని చెప్పేసి చాలా గట్టిగా మనందరినీ కూడా నమ్మించారు. చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఆ బాండ్ పేపర్ అదేనండి, ఆ పాంప్లెంట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని డైరెక్ట్ గా మంత్రి గారిని కలిసి, అయ్యా మా దగ్గర మీరు ఇచ్చినటువంటి బాండ్ పేపర్ ఉంది, మరి మా 15,000 ఎక్కడా, మా 18,000 ఎక్కడా అని మీరు గట్టిగానే ప్రశ్నించవచ్చు. అంతేకాకుండా 4 పిల్లలుంటే 4 15,000 ఎప్పుడొస్తాయి, 5 పిల్లలుంటే 5 15,000 ఎప్పుడొస్తాయి, మాకు 18,000 ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా మీరు చాలా గట్టిగానే ఆయన్ని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ఆయన సామాజిక స్పృహ కలిగిన వారు కాబట్టి, మనందరికీ కూడా భరోసా ఇచ్చారు కాబట్టి. సో ఈరోజు మీరు అది వెతికి పట్టుకొని ఖచ్చితంగా ఆచరణలో పెట్టాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిమ్మల రామానాయుడు గారు మనందరికీ కూడా న్యాయం చేకూరుస్తారని, ప్రజల పట్ల ఉండి ముఖ్యంగా మహిళల పట్ల ఉండి న్యాయం చేకూరుస్తారని గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. సో మీ అందరికీ కూడా, ఎందుకంటే తెలుసా ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా, మీ దగ్గర బాండ్ పేపర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ముఖ్యమైనటువంటి నాయకులు, సీఎం హోదాలో ఉన్నవాళ్ళు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవాళ్ళు, హోమ్ మినిస్టర్ ఉన్నవాళ్ళు, ఒక స్టేట్కి అధ్యక్షులైన ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేస్తూ, అంటే కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ప్రజల నోళ్లు మూపించే విధంగా, వాళ్ళు మాట్లాడకుండా, వాళ్ళు ప్రశ్నించకుండా, వాళ్ళు ప్రతిదీ మర్చిపోయే విధంగా కొన్నాళ్ళు గడిస్తే వాళ్ళు మళ్ళీ ఏదో ఒక దాంట్లో నెక్స్ట్ ఏం వస్తుందా అనేది కూడా కొంచెం క్యూరియాసిటీ ఉంది. నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకొస్తారా, మళ్ళీ ప్రజలకి మళ్ళీ ఎటువంటి కొత్త విషయాల్ని తీసుకొస్తారా అనేది కూడా కొంచెం క్యూరియాసిటీగానే ఉంది నాకైతే. ఎట్టకేలకి నిజం అనేది ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఆల్రెడీ వచ్చింది. దాన్ని కూడా స్వీకరించే పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం లేదు. కానీ చాలా చాలా వరకు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఏంటి నిజం, ఏంటి అబద్ధం అనేది. కనీసం ఇప్పటికైనా, ఇంకా అర్థం కాని వాళ్ళు కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఏది జరిగినా గవర్నమెంట్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నా ఏది జరిగినా వీళ్ళు అధికారంలో ఉండి వీళ్ళు శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ ఏది జరిగినా, ఏ లోపం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఇంకొకటి కూడా చెప్తానండి. పొంగనూరులో మన సీఎం గారి సొంత
జిల్లా అయినటువంటి పొంగనూరు నియోజకవర్గంలో ఒక 7 సంవత్సరాల బాలిక పోయిన ఆదివారం, ఈరోజు కరెక్ట్గా వారం రోజులైంది, పోయిన ఆదివారం ఆ అమ్మాయి మిస్సింగ్ అయితే వారం రోజులకి, అంటే దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగే అనేదో సామెత ఉంటుంది కదా. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చి మాట్లాడటం జరిగింది. ఏమని? చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు పోలీస్ బృందాలు కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా వెంటనే రెస్పాండ్ అయ్యారు అని చెప్పి. పాప కనిపించట్లేదని తెలిసిన తర్వాత 3 రోజులకి 29వ తారీఖు మిస్సింగ్ అయితే 1వ తారీఖున అమ్మాయి డెడ్ బాడీ వచ్చింది. మరి డే అండ్ నైట్ 3 days పోలీస్ బృందం అంతా అక్కడే ఉండి కష్టపడి ఉన్నారని చెప్తున్నారు కదా. మరి అంత పకడ్బందీగా అన్ని విధాలుగా వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఏం జరిగింది? పాపని ఎందుకు 3 days దాకా మీరు ఎందుకు పెట్టారు? అంటే మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తిస్తే 3 రోజుల తర్వాత డెడ్ బాడీ బయటికి రావడం ఏంటి? డే అండ్ నైట్ మీరు అక్కడే ఉన్నారు కదా. దానికి మళ్ళీ ఆవిడేమంటున్నారు? ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే మిథున్ రెడ్డి గారు ఎంపీ, వీళ్ళిద్దరు వెళ్ళి పరామర్శించింది కూడా తప్పుపట్టి రాజకీయం చేస్తున్నారు ఇది కూడా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా, ఫోకస్ అంతా బాధితురాలకి ఏం చేస్తానో, వాళ్ళ కుటుంబానికి ఏం చేస్తానో, అసలు అక్కడ ఏం జరిగింది, నిందితులకి ఎటువంటి శిక్ష వేస్తానో, అసలు అక్కడ ఆ పాప ఏ విధంగా మిస్సింగ్ అయింది, 3 days ఏం జరిగింది అనేది అది ప్రజలకి, ప్రెస్కి చెప్పకుండా, అదేవిధంగా కూటమి గవర్నమెంట్ ఆ కుటుంబానికి ఏం సహాయం చేస్తున్నారు అనేది చెప్పకుండా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి హత్యల్ని కూడా శవాలతో రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆవిడ మరి హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి కేవలం ఏదో కాంపిటీషన్ లాగా, ఏదో పోటీలు పెడుతున్నట్టుగా ఏదో మాట్లాడుతున్నారే తప్ప, ఆవిడ ఆ హోదాలో ఉండి దానికి సంబంధించి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఆ కుటుంబం పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక హోమ్ మినిస్టర్ లాగా ఆవిడ ఏం చెప్పాలో అది చెప్పకుండా కేవలం ఫోకస్ వైసీపీ గవర్నమెంట్, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పర్టికులర్గా శవాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి, మహిళలపైన ఎంతోమంది బాలికలు ఇదయ్యారు, కానీ తాడేపల్లి నివాసంలో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిందే లేదు. ఈ రోజు మటుకి అది నార్మల్గా చనిపోయినా సరే దాన్ని రాజకీయం చేస్తున్నారు. పాప హత్యగా వింపబడింది, ఆత్మహత్య, అత్యాచారం జరిగి చంపేయబడింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. గతంలో ఏం జరిగిందో ఏంటో గతంలో జరిగితే ప్రజలందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీకు అంత పెద్ద పెద్ద పదవులు ఇచ్చి రాష్ట్రాన్ని బాధ్యత అంతా కూడా మీకు అప్పచెప్పారు. గతంలో జరిగిన దాన్ని ప్రతిసారి మీరు కంపారిజన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని మీరు ఫోకస్ చేసి మాట్లాడటం కాదమ్మా. మీరు ఒక హోమ్ మినిస్టర్, ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు బహుశా. అంటే గతంలో అంతా మీరు ఎంతసేపటికి వైసీపీ మీద మాట్లాడడం అలవాటైపోయి, అలవాట్లో పొరపాట్లాగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా ఇంకెంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని మీద మాట్లాడడమే తప్ప మీరేం చేస్తున్నారు? మీరు వెళ్ళిన ప్లేస్ ఎటువంటిది? మీరు దేనికోసం వెళ్ళారు అక్కడికి? గవర్నమెంట్ నుంచి మీరిచ్చే భరోసా ఏంటి, మీరిచ్చే సహాయం ఏంటి? ఇది కాదు మాట్లాడేది. గతంలో వాళ్ళు రాలేదు కానీ ఇప్పుడు వచ్చారు, ఏంటది? ఇలాగేనా మాట్లాడేది? గతంలో వాళ్ళు రాలేదు కాబట్టి ఈరోజు మీరు వచ్చారు అనుకోండి, మీరేం చేస్తున్నారు? వాళ్ళు రాలేదని మీరు రారా? వాళ్ళు చేయలేదని మీరు చేయరా? కానీ ఒకటి అర్థమవుతుంది స్పష్టంగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాకైతే అధికారంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ముందు జగన్, మాటకి వెనకాల జగన్. ఇక ఒక పని చేయండి, రామజపంలాగా జగన్ జపమని చెప్పేసి ప్రతి ఒక్కరు పుస్తకం తీసుకొని జగన్ 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 అని రాసుకుంటూ ఉండండి, మీ కూటమి ప్రభుత్వ అధికారులందరూ కూడా. ఇదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ సభలు పెట్టినా, చిన్నపిల్లలు చనిపోయినా, ఎక్కడికి వెళ్ళినా సరే
తిరుమల లడ్డు విషయంలో అయినా సరే, ఏదైనా సరే, ఎక్కడున్నా ఏ చిన్న విషయం వచ్చినా మీరు అంటే విఫలమైనటువంటి ప్రతిదాన్ని కూడా గతంలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, గతంలో వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు కాబట్టి ఈరోజు మేము ఇలా ఏమి చేయలేకపోతున్నాం అన్న వేలో మీ చేతగానితనాన్ని లాస్ట్ గవర్నమెంట్ మీద వేసి మాట్లాడుతూ ఉన్నారు. చేతగాని వాళ్ళు మరి ఎందుకు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు? చాలా అంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఆశ్చర్యం కాదు, హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఎవరు మాట్లాడినా, మీరు ఏ ప్రెస్ మీట్లో మాట్లాడినా జగన్ అనే పేరు రాందే మీరు మాట్లాడట్లేదంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి, బుడమేరు పొంగి ఫ్లడ్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్ గారే. జగన్ గారు ఏమైనా వర్షం కురిపించారా? లేదా గతంలో ఎప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లడ్స్ రాలేదా? కేవలం మీకోసమే ఫ్లడ్స్ పంపించారు ఆయన ఏమన్నా? ఫ్లడ్స్ వచ్చాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. తిరుమల లడ్డు కల్తీ జరగకపోయినా కల్తీ జరిగింది అని మీ హయాంలో ఉన్నా కూడా మరీ తెలివి తక్కువ లాగా పిచ్చోళ్ళు కూడా, అంటే ప్రజలు కూడా పిచ్చోళ్ళలాగా వాళ్ళు తెలివి తక్కువగా ఉంటారని ఏది పడితే అది మాట్లాడేసేసి డేట్లతో సహా మీరే ఇచ్చేసి కల్తీ జరిగిందని చెప్తారు. మీ హయాంలోనే, మీ హయాంలో కల్తీ జరిగితే లాస్ట్ గవర్నమెంట్ మీద జరిగిందని చెప్తుంటారు. అది ఎలా నమ్ముతారు? విత్ ప్రూఫ్తో సహా. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. చిన్న పాప చనిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏది జరిగినా ఆయన. ఇంకా కనీసం ఇది ఉండాలి. ఒక అధికారంలోకి వచ్చాము, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే తప్పులు జరిగాయో, మిస్టేక్స్ జరిగాయో, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పరిధిలో ఏవైతే మిస్టేక్స్ చేశారో ప్రజల పట్ల, అవి లేకుండా ఒక ఆదర్శనీయంగా మీరు పాలన సాగించాలే తప్ప ఒకవైపు వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మీరేమో ఈరోజు అంతకన్నా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏం వస్తుందా, నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకొస్తారో. పాపం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పటికీ కూడా సాల్వ్ అవ్వలేదు. 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీశారని చెప్పేసి అక్కడ అందరూ కూడా ధర్నాలు చేస్తూ పెద్ద పెద్ద ఆందోళనగా ప్రజలందరూ కూడా, ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాటి గురించి మనం ఆలోచించాం. దానికి ఒక సొల్యూషన్ ఇవ్వం. ఇప్పుడు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు. మళ్ళీ వీళ్ళు చేసే పనులకి, వీళ్ళు చేసే ప్రతి పనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 4,000 మంది ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి?